ఏమిటి అలా చూస్తున్నారు? నేను బాగున్నానా? ఆ, ఉమ్, ఈ కాసుల పేరు బాగుందా? నేను బాగున్నానా? నువ్వే. ఈ వడ్డానం బాగుందా? నేను బాగున్నానా? ఈ వడ్డాణం, ఈ కాసుల పేరు, ఈ గాజులు, ఈ దండకడియాలు, ఈ పాపిడి బిళ్ళ, వీటన్నిటికి గాని నోళ్ళొచ్చాయంటే పిల్ల ఏమంటాయో తెలుసా? ఏమంటాయి? లోకంలో పప్పు శుద్ధలని కొందరు ఉంటారు కదా, వాళ్ళందరికన్నా నువ్వే పెద్ద పప్పు శుద్ధవని అంటాయి. అలా అంటే ఈ నగల్ని కొట్టి కొట్టి విరక్కొడతా. మీరు తప్ప నన్ను ఇంకెవ్వరూ పప్పు సుద్ద అనకూడదు, అంతే. అలాగే అలాగే. ఓ పప్పు శుద్ధ, శోభనం గదిలోకి ఇన్ని నగలు ఎందుకమ్మా? అడ్డం రావు. అయ్యో, అబ్బా, నేను అత్తయ్యతో అదే చెప్పాను, వింటేగా. వేసుకో వేసుకో అని చంపేశారు. నాకు ముందే తెలుసు ఇవన్నీ ఉంటే మీరు చాలా కష్టపడతారని. ఇదిగో ముందా నగలన్నీ ఇందులో పడి. వడ్డాణం వడ్డాణం, గాజులు గాజులు, దండగడియాలు, బుట్టలు, పాపిడి బిళ్ళ. అమ్మయ్యా, ఇక తెల్లారే వరకు మనకి ఎటువంటి గుర్తొచ్చింది. పక్క వీధిలో నాకు చిన్న పనుంది, తెల్లారగానే తిరిగి వచ్చేస్తాను. అలాగే. నువ్వు తలుపులు వేసుకో. ఏ పిల్ల, నీ పుట్టినరోజని నాతో ఒక్క మాట అయినా చెప్పలేదే? మీ పెళ్ళని నాకు అరమాటైనా చెప్పారా? అదేమిటి, నువ్వేగా చేసుకోమన్నావు? నేనా? నిజం అమృత, నీ గుండెల మీద ఒట్టు. నువ్వు చేసుకోమంటేనే చేసుకున్నాను. ఏమిటిది? అమ్మ చెప్పినట్టు మధుపాన మైకంలో గాని పెళ్లి చేసుకోమని అనేశానా ఏంటి? ఆహా, ఏమి భంగిమ, ఏమి భంగిమ. అమృత, పుత్తడి బొమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు అపరాధ కానుకగా ఈ నగరు స్వీకరించి ఈ దాసుణ్ణి ధన్యుణ్ణి చేయగోరుచున్నాను. ఇష్టసతులు రండు రండు, శుభముహూర్తం సమీపించుచున్నది. శుభముహూర్తమా? దేనికి స్వామి? మీ కోరిక మేరకు నా భక్తులు ఇరువురికి వివాహం జరిపించి తిని కదా. అవును. వివాహము జరిగిన పిదప జరుగు కార్యక్రమము ఏమి? శోభనం స్వామి. రోజు రోజుకి మీ కొంటతనం పెచ్చుమీరుతున్నది స్వామి. మనం కుదిర్చిన సంబంధం కదా, ఆ సుందర శోభన దృశ్యములను వీక్షించడంలో తప్పు లేదు. తంతి తెగినది. ఆ గదిలో జరిగిన దృశ్యము చూసి గుండె కంపించింది. గోటక బ్రహ్మచారివి, నువ్వు ఆ గదిలోకి చూచితివా? నా కొరకు కాదు స్వామి, మీ కొరకే చూచితిని. మీరును చూడు, విషయము బయటపడు. స్వామి, జంట పక్షులను పంపితిమి కదా, ఆడపక్షి మాత్రమే ఉన్నది. మగపక్షి ఏమైనది? మగపక్షి ఎగిరిపోయినది. ఎచటికి అచటికి. అవురా, భారత భాగవతములను రంగరంగ వైభవముగా నడిపించి తిని ఈ రంగడి బాట మరలించలేకపోవుచుంటిని. కురుక్షేత్రమున అర్జునునిచే యుద్ధం చేయించితిరి. ఇతగాణ్ణి ఆ లక్ష్మితో సంసారం చేసేట్టు చేయలేరా స్వామి? ఇతగాడు నన్ను మించిన నటనా సూత్రధారిలా ఉన్నాడు. నాకు మరల శిరోవేదనము మొదలైనది. పూరి నారాయణ సన్నివేశము మళ్ళీ మొదటికొచ్చినది. అష్టమాతలు అందరూ కలిసి ఓ పట్టుడు. ఆగండి ఆగండి, తదుపరి కథ నడిపించుటకు తగిన విశ్రాంతి కావలెను. కర్మ, ఈ దిక్కుమాలిన బతుకు బతికే కన్నా బయటికెళ్తే ఏం కనిపిస్తాయిరా? కుక్కలు పందులు తప్ప. ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడే వెతుక్కోవాలి. ఎప్పుడో అప్పుడు కుచెల మత్తులో ఉన్నప్పుడు
ఆవిడ మంచంలో దూరి పడుకుంటే మెత్తబడుతుంది కుచల మనస్సు ఆశో జీవిత. ఏది అరే రేయ్, తినరా, తినరా. అది కూడా నువ్వే తినరా, తినరా. కిట్టు ఓ మాయ నేను నీతో మాట్లాడను. అక్కయ్య, అది అసలు ఏం జరిగిందంటే నాకేం చెప్పొద్దు. బావా, నీకు అక్కడ వాళ్ళందరూ సుఖంగా ఉంటే చాలు. అమ్మా వద్దు నాయనా, వద్దు. నా కడుపు పండింది, నా కడుపు పండింది. ఒరే రంగా, మా జన్మలు తరింపజేయటానికి పుట్టావురా. నువ్వు చేసిన ఘనకార్యానికి మా గుండెలు ఉప్పొంగిపోతున్నాయి. ఏమండి, ఏమిటండి ఇది? ఈ అవమానాన్ని నేను ఎలా భరించగలను? ఊరుకో అమ్మా, ఊరుకో. నీ తలరాతకు ఎవరు మాత్రం ఏం చేయగలరు? లక్ష్మి, ఏడోకమ్మా. నువ్వెంత బాధపడ్డా ఆ బండరాయి కరగదు. నేను బాధపడుతుంది రాత్రి ఆయన వెళ్ళిపోయినందుకు కాదు. మీ అందరూ ఆయన్ని తలొక మాట అంటున్నందుకు. ఈ ఇంట్లో ఆయనకి గౌరవం, మర్యాద, స్వేచ్ఛ, స్వాతంత్రం ఏమీ లేవా? ఆయన ఏమైనా పసిపిల్లాడా? ఎప్పుడు ఏం చేయాలో ఏం చేయకూడదో ఆయనకి తెలీదా? మగాడన్నాక 1,00,000 పనులుంటాయి, ఏ ఉండకూడదా? మీరే చెప్పండి. ఆయన బాధ్యతల గురించి ఆయనకెవరూ చెప్పక్కర్లేదు. నా భర్తని నా కళ్ళ ముందే ఇలా నట్టింట్లో నిలబెట్టి నానా మాటలు అంటుంటే నేను నిజమే, తప్పే. నాకు ఏమనాలో తెలియడం లేదు. పప్పు శుద్ధ అనండి. నిన్నటి బాకీ ఇవాళ తీరుస్తాలే. ఉం? మీరు కూర్చోండి. నిన్న తప్పు చేశానుగా, దానికి తీయని శిక్ష. ఈరోజు నువ్వు చేయాల్సినవన్నీ నేను చేస్తాను, నేను చేయాల్సినవన్నీ నువ్వు చేయాలి. ఇదిగో పాలు. నేను నీకు పాలు ఇచ్చాను, నువ్వు నాకేమిస్తావు? మురిపాలు. అయితే నిన్నటివి వాళ్ళటివి కలిపి కరువు తీరా తాగేస్తాను. ఈ కృష్ణయ్య సాక్షిగా ప్రమాణం చేయండి. ఏమని? నన్ను తాకిన చేత్తో మరో ఆడదాన్ని తాకనని. ప్రమాణం చెయ్యకపోతే? నన్ను తాకొద్దు. ఆంక్షలు పెట్టే వాళ్ళ మీద నాకు కాంక్షలు ఉండవు. నువ్వుగా అడిగే వరకు నేను నిన్ను తాకను. ఇవాళ కృష్ణాష్టమి. అలా కృష్ణుడు పాదాల ముగ్గులు వేస్తే కృష్ణుడు ఇంటికి వస్తాడంటారు కదండి. నా బిడ్డ కూడా ఇవాళే పుట్టాడు. వాడు ఇంటికి రావాలంటే ఏం చెయ్యాలండి? అత్తయ్య, ఇలా రండి. మావయ్య, నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించండి.
ఎక్కడ ఎటైనా వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదు కదా అత్తయ్య. రారా అన్నయ్య. ఏయ్ ముసలమందరా, ఏయ్ మా బావన్ రమ్మను మాట్లాడాలి. మీ బావగారిని కాదు, ఆమెతో మాట్లాడాలని చెప్పు. నువ్వు వెళ్ళి అమృతుని పిలు. ఈసారి నీ పప్పులు నా దగ్గర ఉడకవు, చూస్తూ ఉండు. వెయ్యండి చూద్దాం. ఆ, వాళ్ళ ఆవిడొచ్చింది. నేనిప్పుడే వస్తాను. నా ఆట నువ్వు వాడుతూ ఉండు. ఏం చూసి ఆయన ఇక్కడికి వస్తున్నారు? ఎవరాయన? నీకు ఆ నగలు తెచ్చిచ్చారే ఆయన. ఓ, నువ్వేనా ఆ పప్పు శుద్ధవి? ఆ మాట కూడా చెప్పారా? హ, అంతేకాదు, ఆయన్ని తాకవద్దని చెప్పావటగా, అది చెప్పారు. నీలాంటి వాళ్ళని తాకనంటేనే తాకమని చెప్పాను, అది చెప్పలేదా? ఓ, అయితే ఈ జన్మలో ఆయన నిన్ను తాకే అదృష్టం నీకు లేదు. ఇంతకీ ఎందుకొచ్చావిక్కడికి? ఆయన్ని నువ్వెలా ఆకట్టుకుంటున్నావో తెలుసుకోవాలనొచ్చాను. అందాలను ఆరబోస్తాను, ఆట పాటలతో మురిపిస్తాను, ఇలా మునిపంటితో కొరికి కవ్విస్తాను, ఇలా కన్ను గీటి కనికట్టు చేస్తాను, ఇలా నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఉయ్యాలలూగిస్తాను, రసికత కథలు చెప్తాను, నేనే పట్టు పరుపునై స్వర్గాన్ని పరుస్తాను. చాలా? ఇంకా ఏమైనా కావాలా? ఇన్ని తెలిసి నీకు నేను చెప్పాలా? ఇంటికొచ్చిన వాళ్ళకి కనీసం బొట్టు పెట్టి పంపించాలని తెలీదా? ఓ, ఆగు. బొట్టు పెట్టేటప్పుడు ఆశీర్వదించాలి. ఏమని ఆశీర్వదిస్తావు? నా కొంప కొల్లేరైపోవాలనా? ఎంత పొగరు! ఏయ్ చిత్తులు మారినక్క, నువ్వు చేసిన పనికి నా చెల్లెలు ఒక్క సైగ చేసిందంటే ఆంజనేయుడు లంకా దహనం చేసినట్టు ఈ కొంపని నిన్ను తగలెట్టేసేవాణ్ణి. ఆ, నగలేమో నావి, వగలేమో ఆ వగలాడివి. ఇలా కన్ను గీటుతుందట. ఇలా పెదవి కొరుకుతుందట. పక్క మీద స్వర్గాన్ని పరుస్తుందట. ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఉయ్యాలొప్పుతుందట. ఉయ్యాల. అంత మాయ చేస్తుంది కాబట్టి ఆయన అక్కడికి వెళ్తున్నారు. ఆయన తప్పేం లేదు. కానీ కానీ అవన్నీ నేను చేయలేనే. కృష్ణ, ఆయనతో 7 అడుగులు వేయించా. నేను నీకోసం ఇన్ని అడుగులు వేశాను.
సంసారాన్ని నువ్వే చక్కదిద్దాలి తండ్రి. జాంబవతి, స్వామి నీ 18 మూరల పట్టు చీర కచ్చమ్మనకు వీలుగా తెచ్చి నా మందిరమున పెట్టుము. రుక్కు, ఆ, నీ కంఠహారము, లోలాకులు, దుద్దులు, బుళాకి వేగమే కొనుతెమ్ము. రమారమణి, నీ కంచుకమ్ము. అదే రవిక తీసుకొని రమ్ము. భగిని, తొడిగిని, గంధవతి, నీ గజ్జలు కొని రమ్ము. ఆ వయ్యారులు, నీ వడ్డాణము, నీ కరకంకణములు కొన్ని రండు. స్వామి సత్య, నీలాగా వాలు జడ వేసుకున్నట్టుకు వీలుగా జడకుచ్చులు సవరము కొని తెమ్ము. మా ఆడవారివన్నీయు మీకెందుకు స్వామి? మీరు ఆడువారు, మేము ఆడించువారము. ముందు తెండు, ఎందులకో తదుపరి మీకే తెలియను. రుక్కక్క, మన స్వామికి చీరలు నగలు లోతట్టు డిగినీలు ఎందుకక్క? అదే అర్థం కావడం లేదు చెల్లి. ఆ రంగనిలా ఏ అంగనకైనా ఇచ్చుటకేమో. చెల్లి ఇక మన సంగతి స్వామి ఇది ఏమి? ఆ రంగన్ని అమృతబాట నుంచి మరలించాలిగా, అదే ఇది. ఇప్పుడు చెప్పండి. స్వామి మీ గొంతు పున్నాగు పూలు పుప్పుడులు కలిపిన లేపనాలు పూసి జతగాడితో కలిసి స్నానాలు చెయ్యాలే అమ్మడు. కొత్తగా ఏమైనా చెప్పమ్మా. ఆగండి, ఎప్పుడు ఇలా ఊపుకుంటూ వెళ్ళటమేనా? మా మీద కూడా కొంచెం దయ చూపించు తల్లి. అదేమిట్రా, పిచ్చికర్రతో పిల్లను గ్రోవి ఊదినట్టు ఊదింది. ఓ, ఏమిటి జడబంధం? ఇది జన్మ జన్మల బంధం. ఏమిటిది? కోటి విద్యుల్లతలు విరిసినట్టు కొత్తగా కనిపిస్తున్నావు. కృష్ణాష్టమి కదా మరి, అయితే పండుగ కదా అన్నట్టు మీ పప్పు సుద్ద వైభవంగా చేస్తుందటగా ఈ పండుగ. అవును. ఆ, అవును, నీకెలా తెలుసు? నాకన్నీ తెలుసు. నువ్వు ఈ రోజే పుట్టావని కూడా తెలుసు. మన సంగతి అంతా తెలుసుకున్నట్టున్నావే. మన పుట్టినరోజుకి మీ ఇంటికి తీసుకెళ్ళావా మరి? మా ఇంటికా? అవును, మీ వాళ్ళందర్నీ చూడాలని ఉంది. మనకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఇదివరకు ఒకసారి ఇలాగే పెళ్లి చేసుకోమన్నావు, చేసుకున్నాను. ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళమంటున్నావు, తీసుకెళ్తాను. కాకపోతే అక్కడ ఏదైనా రచ్చ జరిగితే మాత్రం మనకు సంబంధం లేదు. సంబంధం లేదు. ఉంది. మన ఈ బంధం శాశ్వతమైనది. అమృత, నువ్వు అశ్వాన్ని తోలడం, నేను వెనక కూర్చోవడం, ఇదో వింత అనుభూతి.
బాలకృష్ణ జై